నమస్తే. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అలాగే ఈటల రాజేందర్ గారి 1 ఇయర్ మల్కాజ్గిరి ఎంపీగా 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇటు సంకల్ప సభ అనేది ఏర్పాటు చేసి మాట్లాడదాం. దీంట్లో మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంది అంటే 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పాలించారు. సో సంకల్ప సభ ఏర్పాటు చేసి, కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు ఏం చేశారు? ఏమైనా డ్యాములు తీసుకొచ్చారు, ఏమైనా ఇన్స్టిట్యూట్లు కట్టారు, ఏమైనా కాలేజ్లు కట్టారు, ఏమైనా యూనివర్సిటీలు కట్టారు, ఏం చేశారని 11 సంవత్సరాలు చెప్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసినటువంటి పార్టీ ఈరోజు ట్రంప్ కోసము యుద్ధం ఆపిరని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ట్రంప్ ఇచ్చిన ఇన్విటేషన్ ని కూడా తిరస్కరించి ఈ దేశంకి వచ్చినటువంటి ప్రధానమంత్రి, డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీళ్ళకి చరిత్ర తెలుసుకోవాలా. గతంలో 71 వార్ లో మనం గెలిచిన తర్వాత కూడా లాహోర్ వరకు సైనిక బలగాలు పోయిన తర్వాత కదా రష్యా చెప్పిందని అప్పుడు ఉన్నటువంటి సైనికులందరినీ హ్యాండ్ ఓవర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక భూభాగాలను విదేశీయులకు దారదత్తం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి అనేక స్కామ్ల పేరుతోటి ఈ దేశాన్ని దోచుకుని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాశ్మీర్ ఇష్యూని బైలాటరల్ ఇష్యూ కాకుండా ఇంటర్నేషనల్ ఇష్యూగా చేసి ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుండా ప్రకటించింది అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పై దేశంలో మతతత్వ గొడవలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ బెంగాల్లో ఈ రోజు మనము ఆ సిలిగురి కారిడార్ గురించి ప్రొటెక్షన్ కోసం కొట్లాడుతున్నాం. అవతల ఉన్నటువంటి భాగం కూడా మనదే అని మర్చిపోయేటట్టు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అది సియాచిన్ గారిని అవన్నీ కూడా మనవి అని చెప్పడం, మనం అనుకోవడం కూడా మర్చిపోయేటువంటి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడితే ఈ దేశంలో అది దేశద్రోహమే. తెల్లారి లేస్తే ప్రాతస్మరణీయులు అంటారు మనకు సనాతన సంప్రదాయంలో. నరేంద్ర మోడీ గారిని ప్రాతస్మరణీయులుగా మనం భావిస్తాము. ఇవి పొద్దున్నే ఏ పార్టీని అయితే తలుచుకుంటే సర్వ పాపాలు చుట్టుకుంటాయో, అన్ని అంటురోగాలు అంటుకుంటాయో అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కళ్ళు తెరుచుకొని చూడాలి. నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పాలనలో ఈరోజు భారతదేశం జువ్వుల తాళ జువ్వలాగా తెచ్చుకుపోయింది. భారతదేశం అంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా భారతీయులు చూసేటువంటి పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో మీరు ఏ ఎన్ఆర్ఐనా కలిగించిన సవాల్ విసురుతా. ఏ ఎన్ఆర్ఐనా ఏ ప్రపంచంలోని ఏ నలుమూలల ఏ ఒక్క దేశంలో పోయినా భారతీయులు అంటే సగర్వంగా ఆ హిందుస్థాన్ ఐక్య అని ఎంతో ఆత్మీయంగా క్రొయేషియాలో మనం చూసారు. వేద మంత్రాలతోటి, గాయత్రి మంత్రాలతోటి ప్రధానమంత్రి గారిని పిలిచారు. అటువంటి గొప్ప సంస్కృతిని అంత భారతదేశాన్ని అంత గొప్పగా తీసుకెళ్లినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇదివరకు మీరు ఒక డిఫెన్స్ పర్సనల్ అడగండి, ఎదవరకు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన మీద కాల్పులు చేస్తుంటే మనం రివర్స్ ఫైరింగ్ చేయాలంటే బుల్లెట్ల లెక్క చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజు అడగండి, గాలి నుంచి కాల్ చేసిన లెక్క పత్రం అవసరం లేదు. బ్రహ్మోస్ మిజైల్స్ చేసి భారత భూభాగం నుంచి అక్కడ పాకిస్తాన్ నడిబొడ్డు గడ్డని దురాంతకాలు చేసినటువంటి సత్తా భారతదేశాన్ని అన్ని పార్టీలు కూడా చెప్పినా యుద్ధం చేయండి, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్పినా సడన్ గా సీజ్ ఫైర్ ఎందుకు ప్రకటించారు మోదీ? యుద్ధం ఎందుకు చేయలేకపోతే సడన్ ఎందుకు తెలివి తలకాయ లేని వాళ్ళు మాట్లాడే మన యుద్ధం అంటేనే కాస్ట్లీ. సరే, యుద్ధంలో మనం గెలిచినా ఓడినా కూడా యుద్ధం అనే దాంట్లో ఒక ప్రాణాపాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దాని మీద గ్లోబల్ కూడా పాకిస్తాన్ అనేది బురదలో ఉందండి. వాడు ఆల్రెడీ రోజు కింద అంటే గోధుమ రొట్టెలు కూడా చేసుకోలేని దిక్కుతోచే స్థితిలో పాకిస్తాన్ ఉంది. కానీ ఈ రోజు 7% జీడిపితో తారాజువల దూసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన దేశం భారతదేశం. మరి మన దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యమా, లేకపోతే అవి బురద గుంటలో దిగడం ముఖ్యమా? మన యుద్ధము అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులతోటి, టెర్రరిస్ట్ క్యాంపులను మనం కోరుతాం. ఆపరేషన్ సింధూర్ ఇస్ కంటిన్యూ అని కూడా చెప్పారు. ఇది అర్థం కానటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఏం మాట్లాడతాము? దీని గురించి మాట్లాడతామని నేను ఒక 30 నిమిషాల వీడియో చేసిన నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దయచేసి వాళ్ళని పోయి చూడమంటున్నా. కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చిన. దాన్ని చూసిన తర్వాత స్కూల్కి పోమని చెప్పండి. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని స్కూల్కి పోయి చదువుకుంటేటువంటి డౌట్లు రావు. పాపం వాళ్ళు స్కూల్కి పోకపోవడము, చిన్నప్పటి నుంచే కబ్జాలు, గుడంబా వ్యాపారంలో, గంజాయి వ్యాపారంలో తిరగడం వల్ల వాళ్ళకి పాపం అంత తెలివితేటలు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా కొంచెం చదువుకోండి, కనీసం బాగుంటది. సరే, మీకు ఏం చేసిరన్నా ఈ ఎగ్జిబిషన్ కోసం మేము చూపిస్తాం. ఈరోజు చూడండి, మహిళల కోసం ఈరోజు మహిళలని ఈరోజు దేశంలో అగ్రభాగంలో నిలబెట్టి ఈ దేశ మన రాష్ట్రపతిని కూడా ఒక మహిళను పెట్టిన, ఒక గిరిజన మహిళను పెట్టిన ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికి. ఈరోజు ఒక మైనార్టీ అబ్దుల్ కలాం గారిని పెడతా అంటే ఒక మనకి అంటే అటమిక్ ఫాదర్ ఆఫ్ ద కంట్రీ వద్దంది కాంగ్రెస్ పార్టీ, చేసింది భారతీయ జనతా పార్టీ. రామ్నాథ్ కోవింద్ గారు ఒక దళితుడిని రాష్ట్రపతిగా వేసింది భారతీయ జనతా పార్టీ.
బీసీ కమిషన్ కి చట్టబద్ధత తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు నారీ శక్తి పేరుతో అంటే మీ మన సెంట్రల్ కేబినెట్ లో అత్యధిక శాతం ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. అత్యధిక శాతం బీసీలను ముఖ్యమంత్రులుగా చేసింది భారతీయ జనతా పార్టీ. మహిళలకు పెద్ద సాధికారత అంటే ఒక మన డబ్బులన్నీ కూడా ఇంట్లో మన డబ్బులన్నీ ఏ విధంగా అమ్మ చేతిలో పెడతామో భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులను కూడా నిర్మలమ్మ చేతిలో పెట్టి ఈ దేశాన్ని నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అతను చెప్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు. సో నరేంద్ర మోదీ గారు కూడా ఎలక్షన్ టైంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సో ఎటువంటి ఆ ఉద్యోగాలు రాష్ట్రంలో కూడా ప్రధాన నిరుద్యోగ సమస్యలు ఉద్యోగం లేదని ఎవరైనా ఉంటే నా దగ్గర రమ్మనండి. రైట్ స్కిల్ ఉన్నోనికి ఈ దేశంలో టాలెంట్ లేదంటే ఈ దేశంలో అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఈ రోజు రైట్ స్కిల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలు వెతుకుతున్నాయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కూల్కి పోక చిన్నప్పటి నుంచి గంజాయి వ్యాపారాలు చేస్తూ చిన్నప్పటి నుంచి డ్రగ్స్ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ అధినేతలు ఆ విధంగా గంజాయి డ్రగ్సే కదా చేసేది, అంతే కదా. విరించి వాళ్ళు ఇటలీ పాస్పోర్ట్ వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో వీళ్ళు గంజాయిలు లేకపోతే డ్రగ్స్ మత్తులో మునిగి స్కూళ్ళకు పోకుండా వాళ్ళకు ఉద్యోగాలు లేవంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఏ టాలెంటెడ్ యూత్ అయినా రమ్మని చెప్పండి. ఈ రోజు ఈ భారతదేశంలో ఉద్యోగాల అవకాశాలు కొక్కొల్లలుగా ఉన్నాయి. వ్యాపార అవకాశాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సింగిల్ విండో సిస్టమ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టాండప్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్ ఇండియా. ఈరోజు ఎన్ని చేయలేదండి, ఎన్ని చేయలేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కూడా మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అతను ఏం చేయలేదు అంటారు. ఏం చేయలేదు. సమ్మక్క సారక్క యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన ఫెస్టివల్ ఇంటర్నేషనల్ చేసినాం. పసుపు బోర్డు ఇచ్చారా? వ్యాగన్ ఫ్యాక్టరీ తెచ్చారా? సైన్స్ యూనివర్సిటీ తెచ్చారా? ట్రిపుల్ ఐటీ తెచ్చారా? మెడికల్ కాలేజ్ ఇచ్చారా? MMTS phase 2 కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 1200 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సిన 700 కోట్లు ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా కిషన్ రెడ్డి గారు ఇప్పించి ఈరోజు MMTS phase 2 కూడా కంప్లీట్ చేశారా? ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ కోసం 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారా? మెట్రోకి డబ్బులు ఇచ్చారా? ఇంకా ఏమి ఇవ్వాలండి? రోడ్లకి, వైకుంఠ ధామాలకి, స్ట్రీట్ లైట్లకి, హరితహారానికి వాట్ నాట్ సర్పంచుల ఖాతాల్లో డబ్బులు డైరెక్ట్ చేస్తే దాన్ని కూడా దొబ్బేసినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము. అంటే ఏది లేదు. ఈరోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ పేరుతోటి అన్ని వర్గాలను ఈ దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుకొని ముందుకు పరిగెడుతున్నటువంటి ప్రభుత్వం, ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రభుత్వం. ఈ ప్రపంచమే గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ వాడు గుర్తించకపోతున్నారంటే అది వాడి దౌర్భాగ్యం, వాడి కర్మ. అందుకే స్కూల్కి పోండ్రు బాబు అని చెప్తున్నాం. సో ఇంకోటి మల్కాజ్గిరి విషయానికి వస్తే ఈటల రాజేందర్ గారు సంవత్సరం పాలన అయిపోయింది. సో మీరు కార్పొరేటర్ ఉన్నారు మల్కాజ్గిరికి సంబంధించి. సో ఎట్లుందండి సంవత్సరం పనులు ఏమేమి చేశారు, ఏమేమి అభివృద్ధి పనులు చేశారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక ఎంపీగా ఇప్పుడు కార్యకర్తలు వెంబడి ఉండడమే పెద్ద భరోసా. ఇప్పుడు కార్పొరేటర్లుగా మేము ఫైట్ చేస్తాం, అనేక సమస్యలు పడడం, కానీ మాకంటూ ఒక భరోసా కల్పిస్తే ముందుకు దూసుకుపోతున్నాం కదా. మా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కదా, మా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా మా ఎంపీ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది కదా. ఇంతకన్నా అసలు కావాల్సింది. అంతేకాకుండా రాగానే అన్న ఇవి రైల్వేస్ బాగు చేస్తే బాగుంటుంది మేము కోరిన వెంటనే రైల్వే ఆఫీసర్లను తీసుకొచ్చి అనేక ఆర్యూబీల మీద చేస్తున్నాడు. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని బోర్డులో ఉన్నాయి. ఇవి వర్కౌట్ 1 year కాలమే. ఇంకా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం మనకి 4 ఏళ్లలో ఉంది పూర్తిగా. కాబట్టి అంతేకాదు మొన్న వాటర్ వర్క్స్ దగ్గర మాతో పాటు కలిసి ధర్నా చేసిండు, కౌన్సిల్లో మాతో కలిసి వచ్చిండు. ఏ సమస్య అన్నా అంటే నేను ఉన్నా అంటూ మరి ముందుకు వస్తున్నటువంటి అటువంటి నాయకుడు ఉండడం కూడా మన తెలంగాణ ప్రజల అదృష్టం కూడా, మాకి మల్కాజ్గిరి ప్రజల అదృష్టం కూడా. ఇటువంటి నాయకత్వంలో మల్కాజ్గిరి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అంటానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో ఉన్నటువంటి పోస్టర్లే కారణం, సంకేతం. థ్యాంక్ యూ.